ఈనాడు దినపత్రికలో చూసినట్టయితే అన్ని సంబంధించినటువంటి పేపర్లు బ్యానర్ ఐటెంగా సునీత విలియమ్స్కు సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా రాయడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో ఆమె జర్నీ ఏ విధంగా కొనసాగింది, ఆమె అంతరిక్షానికి ఎప్పుడు వెళ్ళింది, రావడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డది, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నాసా కావచ్చు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేది అనేది ఒకసారి చూస్తే, సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యామగామి ఆమెతో పాటు తిరిగి వచ్చిన విల్మోర్, మరో ఇద్దరు వ్యామగాములు. ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్ మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నీక్ హెగ్, రష్యా వ్యామగామి అలెగ్జాండర్ గోర్బినోవ్ కూడా ISS నుంచి ఇదే వ్యామనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ISS నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ISSకు వెళ్ళిన సునీత విల్మోర్ చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం. సహచరులు వీడ్కోలు పలికి పుడమికి తిరిగి బయలుదేరే ముందు ISSలోని వ్యామగాములకు సునీత విల్మోర్, నేక్ హెగ్, గుర్బోనోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై అక్కడి నుంచి క్రూ డ్రాగన్ వ్యామనౌక నుంచి ఆమె బయలుదేరడం జరిగింది. సో ఒకసారి ఆమెకు సంబంధించినటువంటి ఏ విధంగా జర్నీ కొనసాగిందనేది చూసేటువంటి ముందు ఒకసారి ఆ విజువల్స్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆమె బయటికి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నడిచేందుకు వీలు కాదు. ఎందుకంటే దరిదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండడం, దాని తర్వాత ఒకటేసారి భూమికి రావడం ద్వారా ఆమె, ఎందుకంటే అక్కడ అంతరిక్షంలో గాలిలోనే తేలియాడుతున్నటువంటి సందర్భంలో మరి భూమిపైకి వచ్చిన తర్వాత నడిచేందుకు వీలు కాదు. ఇగో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఆమెకు కొంత నడిచేందుకు కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఆమెను ఇగో సముద్రంలో దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలా సముద్రంలో దిగిన తర్వాత మళ్ళీ ఆమెను సురక్షితంగా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్త కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె ఇగో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యామనౌక తలుపు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ISSతో విడిపోవడం, ఆన్ డాకింగ్ మొదలైంది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వాలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజన్ల ప్రజ్వాలన మొదలైంది. 7:30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం, రీఎంట్రీ కోసం కోన్ భాగాన్ని
వ్యామనౌక మూసివేసింది. రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యామగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ చేసింది. రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యామనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యామనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి రేడియో సైలెన్స్ ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హెగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లోని అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. కాసేపు 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమైనటువంటి సందర్భంలో వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక పక్కన సైంటిస్టులు కూడా కొంత ఆందోళనకు గురైంది. దాని తర్వాత ఎవరైతే కమాండర్ అయితే ఉన్నారో నిక్ హెగ్ తర్వాత మాట్లాడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకొని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇక సాగర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చుట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్ చుట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండర్ సెంటర్లోని చప్పట్లు మారుమోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకువచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆపై లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటికి తీసుకువచ్చారు. తొలుత కమాండర్ నిక్ హెగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీత విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. లీకేజీ తెచ్చిన ఇబ్బంది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్తో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్స్లో అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే సాఫీగానే అది ఐఎస్ఎస్కు చేరుకుంది. ముందుకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్స్లో పుడమికి చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తడంలో అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సునీత విలియమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖలు ఢిల్లీలోని తనకు కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మాస్మీనోకు అందించారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత భూమికి తిరిగి చేరుకోవడంతో గుజరాత్లోని మోగ్సానా జిల్లాలో గల గలసాన్లో ఉంటున్న ఆమె పూర్వీకులు సంబరాలు చేసుకున్నారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో జల్సన్ నుంచి అమెరికా కూడా ఆయన వలస వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు పుట్టినటువంటి ఊరిలో గుజరాత్లో ఆమెకు సంబంధించినటువంటి పూర్వీకులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకొని టపాసులు కూడా కాల్చుకోవడం జరిగింది. ఇగో క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన నిక్ హెగ్, అలెగ్జాండర్ గోబెన్, ఇక బుచ్ విల్మోర్లు వీళ్ళు అభివాదం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ విధంగా దిగింది అక్కడ అనేది కూడా ఒకసారి చూసుకుంటే సో మొత్తానికి సునీత విలియమ్స్ వీళ్ళు సేఫ్గా అయితే మాత్రం చేరడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఇగో
ఆమె మరి ఏ రకంగా ఉంటుంది ఇప్పుడే మళ్ళీ భూమిపైకి దిగిన తర్వాత ఆమె ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోవాలంటే కొంత టైం పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమనౌక ఎట్టకేలకు భూమికి చేరుకుంది. భారత కాలమాన ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ఇది దిగింది. అప్పటికే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు క్రూ డ్రాగన్ను వెలికితీశాయి. ల్యాండింగ్ అనంతరం వీరిద్దరిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి ఈ వైద్య పరీక్షలు ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండీ తగ్గిపోతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు ఫెలుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు అవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదుర్కోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు. మరోవైపు అంతరిక్షంలోకి వెళ్ళి 8 రోజుల్లో తిరిగి వస్తానని అంతా అనుకున్నారు. కానీ వ్యోమ నౌకలోని అంతరాయం ఏర్పడడంతో 8 నెలల అనంతరం వారు భూమిపైకి తిరిగి వచ్చారు. దీంతో అటు సునీత విలియమ్స్, ఇటు విల్మోర్ కుటుంబ సభ్యులు వీరిని కలిసే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. దీంతో వారిద్దరు దాదాపు 9 నెలలుగా ISSలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యామో నౌక క్రూ డ్రాగన్ను ISSకు పంపించింది. అది ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో సునీత విల్మోర్ల రాకకు మార్గం సుగమమైంది. మొత్తానికైతే వాళ్ళు చేసినటువంటి ప్రయోగం నాసా స్పేస్ ఎక్స్ వ్యామో నౌక క్రూ డ్రాగన్ కూడా పంపించి విజయవంతంగా భూమికైతే చేర్చినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. సో ఇది ఒక సంతోషదగ్గటువంటి విషయంగా నాసా కూడా పేర్కొంటాం. ప్రపంచం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి ఈ సంబంధించినటువంటి దానికి తెరపడడం జరిగింది. ముఖ్యంగా సుమారుగా 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి సునీత గారు కావచ్చు, మరొక పక్కన విల్మోర్, వీళ్ళైతే మాత్రం భూమిపైకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.